అక్క గార్లేంటి ఇంత గట్టిగా ఉన్నాయి, పళ్ళు ఊడిపోతే పెళ్ళి అవ్వదు. నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తా, టేక్ దిస్. యు మీన్ బీట్ బయట వద్దు, నోట్లో పడే నానిపోద్ది. గారెలు అన్నాక గట్టిగా ఉండాలి, మొగుడు అన్నాక మెత్తగా ఉండాలి. అప్పుడే పెళ్ళానికి కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్ ఆల్రెడీ వాషింగ్ మిషన్ లో వేస్తున్నా గానీ మీరు పని కట్టుకొని చల్లకండి, సెండాలంగా ఉంటది. నీ బొందలో ఉంది కంపారిజన్. ఆ సౌజీ చెప్పు బాజీ. మనం పెద్ద కార్ వేసుకుని అలా కన్యాకుమారి దాకా అబ్బా ఎల్లొత్తే ఎలా ఉంటది? ఒళ్ళు పచ్చడి ముందు పొయ్యి మీద కాల్చిన వంకాయలా వద్ది. సౌజీ అని పేరెట్టుకుని అస్సలు సరదా లేదేంటి నీకు? శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని నువ్వు మమ్మల్ని సంపుకు తినట్లే. సర్లే, పెద్ద కారు ఎక్కడి నుంచి వస్తుంది? అద్దెకి తెస్తావా? చిచ్చి, మిడిల్ క్లాస్ లో పుట్టినందుకు పెద్దగా ఆలోచించకూడదా? అన్ని అద్దెవే అనుభవించాలా? బాబు పెద్ద మనిషి, పాయింట్ ఇక్కడ వస్తన్నా. పెళ్లికి మీరెట్టిన ఆ సెకండ్ హ్యాండ్ డకోటా కార్ అమ్మేసి కొత్త కియా కార్ కొంటే ఎలా ఉంటుందంట? బాండి పగిలిపోద్ది. బాండి బాగా పాతదైపోయింది కదా, పగిలిపోద్ది అంటున్నా. నేను బండి గురించి మాట్లాడుతుంటే నువ్వు బాండి గురించి మాట్లాడతావేంటి? నేను ఫ్రిడ్జ్ గురించి మాట్లాడితే మీరు ఎడ్జ్ దాకా తీసుకొస్తున్నారు కానీ ఫ్రిడ్జ్ ఇంట్లోకి తేవట్లేదు కదా, ఇది అంతే. ఓ సంతేనా? కావాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనేద్దాం. కొనడానికి ఫ్రిడ్జ్ ఆఫర్ ఎప్పుడో ఎక్స్పైరీ చేసేసా. ఆహా, ఇప్పుడేం ఆపరేస్తున్నారేటి? కాసుల పేరు జారిచ్చి కుట్టాలంటే మొహం బూర్లో బుద్ధి. కాసుల పేరు ఏమన్నా న్యూస్ పేపర్లకి ఇస్తారా? ఈజీగా అడిగేస్తాం. కారమైన పాత బట్టలకి ఇచ్చేస్తున్నారా? కామన్ గా చెప్పేస్తున్నా. హలో కార్లు కాసుల పేరు కొనడానికి ఇప్పుడు డబ్బులు ఎక్కడివి? పాలసీ మెచ్యూర్ అయింది కదా, మొదలెట్టాడు. అందుకేనా కన్యాకుమారి అని రాజ్ కుమార్ కి కార్ సెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా ఏది ఉండదేంటి బా, డబ్బింగ్ సినిమాలాగా ఇండైరెక్ట్ గా వస్తావు. మీలాంటి మబ్బు మొహాలకు డబ్బింగ్ సినిమాలే కరెక్టే. డైరెక్ట్ సినిమా అయితే ట్రిపుల్ అప్ చేస్తారు. కారు కొనాలొద్దా? కాసుల పేరు కొంటావా లేదా? కొన్నాం. అయితే నీ మాట నేను ఎన్నో ఎనక మూకిట్లో పడి సావు. కారు కొన్ని నేను క్యాబ్ డ్రైవింగ్ చేస్తానా? పోన్లే, కార్ కొనివ్వచ్చు కదే. నువ్వు సలహాలు అప్పి సైలెంట్ గా ఉండొచ్చు కదే. సంసారం పద్ధతిగా ఉండాలంటే ఆశలు హద్దులు దాటకూడదు. కాసుల పేరు ఏమైనా ఉద్దరికి వస్తుందా? కొనాలి కదా. అది గోల్డ్ పెరుగుద్ది, ఇది కారు అరుగుద్ది. ఇప్పుడు గొడవ మొదలవుద్ది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు సార్ లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.